నిఖిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇంతకుముందు తమన్ రోజు చెప్పినట్టు దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ అస్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. కానీ నాకు మాత్రం 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, చిన్నప్పటి నుంచి ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వదని ఒక చిన్న డ్రీమ్, అది ఎప్పటికి అవ్వదు బికాజ్ యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ అట్ ఇట్. బట్ టీసీఏ ద్వారా నాకు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది, సెంచురియన్ గ్రౌండ్లో ఆడడం జరిగింది, విచ్ ఇస్ లైక్ అమేజింగ్. అలాగే డాలస్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఆడడం, ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఆడడం జరిగింది. అండ్ ఈసారి ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నారు. సో ఐఎమ్ హోపింగ్, ఆర్ వి ప్లేయింగ్ అట్ ది ఎంసీజీ? ఓకే, హోప్ సో. అండ్ అలాగే చారిటీ అన్నది కూడా ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ యాక్చువల్ మనీ కాంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా రేర్, ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, యూనో క్యాషే కాకుండా కైండ్గా ఇస్తుంటారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ టీసీఏ అన్నది యాక్చువల్గా క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఎక్కడి నుంచి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వరకు చిన్నపిల్లలు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈసారి క్యాన్సర్ పేషెంట్స్కి వేర్ కాంట్రిబ్యూటింగ్. లాస్ట్ టైం చిరంజీవి గారు హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్. సో ఐమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో వాంట్ థ్యాంక్ ద ఆర్గనైజర్స్, వంశీ అండ్ సాయి. వాళ్ళు నిజంగా మమ్మల్ని తీసుకెళ్ళి దే బీన్ లైక్ యూనో దే ఆర్ హెల్పింగ్ అస్ డూ దిస్ అమేజింగ్ కాజ్. అలాగే తెలుగు పీపుల్ ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, తెలుగే కాదండి, ఇండియన్ మూవీ ఆడియన్స్ ఆర్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో ఇలా సౌత్ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు అనుకున్నాను, ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఇండియన్ మూవీస్ చూసే వాళ్ళు ఉన్నారా అని. అమెరికాలో కానీ ఇప్పుడు రైట్ నో ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా కలుసుకునే అవకాశం దొరుకుతుంది. సో గైస్, కమ్ అలాంగ్ ఆన్ 18th అండ్ సపోర్ట్ అస్. ఇట్స్ అ గ్రేట్ కాజ్ అండ్ లెట్స్ హ్యావ్ క్రికెట్ అండ్ లెట్స్ హ్యావ్ ఫన్. అలాగే ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ టుడే, దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సార్. సో మీరు రావడంతో, మీ టైం ఇవ్వడంతో, మీరు కూడా యూర్ పార్ట్ ఆఫ్ దిస్. మీరు కూడా ఏదో రోజు మాతో పాటు క్రికెట్ ఆడాలి. అండ్ మిథాలి గారితో అయితే మేము ఆడకూడదు బికాజ్ we should not be competing with her. But thank you so much, Mithali, for coming along and helping us. So, guys, see you on the 18th and let's have a rocking event. Thank you. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుశాంత్ గారు